హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో, వెల్కమ్ టు అనదర్ యానిమే న్యూస్ వీడియో. అండ్ ఈ వీడియోలో మనం చాలా అంటే చాలా క్రేజీ యానిమే న్యూసెస్ అయితే మాట్లాడుకోబోతున్నామండి. ఎస్పెషల్లీ చాలానే వచ్చే న్యూసెస్ బోలెడన్నున్నాయి. బట్ వాటిల్లో నాకు బెస్ట్ అనిపించినవి అంటే మీతోటి షేర్ చేసుకుంటే మీకు కూడా వీటి గురించి తెలిస్తే మంచి అనిపించిన న్యూస్‌నైతే నేను ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాననమాట. సో, ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. మంచి మంచి న్యూసెసే ఉన్నాయి. అన్నీ కూడా వీన్నిట్లో పిక్ చేశానంటే ఇన్ని యానిమే న్యూసెస్‌లో అవి మంచిగా ఉంటాయి కదా! వీళ్ళకి ఆలస్యం చేయకుండా మ్యాటర్‌లోకి దిగిపోదాం. సో లెట్స్ స్టార్ట్ విత్ నంబర్ 1 ఇన్ దిస్ కార్నర్. సో ఇదొక యానిమే మూవీ అనమాట. 2019లో రిలీజ్ అయింది. దీనికి చూసుకుంటే అండ్ దీని యొక్క న్యూ ఎక్స్‌టెండెడ్ వర్షన్ అప్పుడే రిలీజ్ అయిందనమాట. సో, ఆ మూవీకి సంబంధించి రిలీజ్ ఇండియాలో అయితే ఇప్పుడు అయింది. మీరు వింటుంది నిజమే. సో, 'క్రంచీ రోల్' అయితే ఎప్పుడో వచ్చిన మూవీ ఇప్పుడు రిలీజ్ చేయడంలో కొత్తేముందనుకోవచ్చు. యాక్చువల్లీ ఇది కొత్తే. ఎందుకంటే మనకి ఈ మూవీ ఇప్పటివరకు ఇండియాలోనే లేదు. లిటరల్లీ యానిమే మూవీస్ 'క్రంచీ రోల్' చాలా రేర్‌గా తీసుకొస్తుంది ఇండియాలో. అంటే ఇప్పుడు ఈ మూవీ మన ఇండియాలో ఉంది అండ్ లెట్ మీ టెల్ యూ ఈ మూవీ చాలా అంటే చాలా బావుంది. యెస్. ఇది వచ్చింది నేను వెంటనే చూసాననమాట. నాకు చాలా అంటే చాలా బా నచ్చింది. సో, ఒక్కసారయితే మీరు కూడా దీనికి ట్రై ఇవ్వండి. అండ్ మీకు కూడా ఇది చాలా బా నచ్చుతుంది. డోంట్ మిస్ ఇట్. నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశా ఈ మూవీని చూసుకుంటే. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ న్యూస్ విషయానికెళ్ళిపోతే 'లుపిన్ ద థర్డ్' యానిమే ఉంది కదా! సో, ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. సో, దానికి సంబంధించిన ఒక కొత్త సినిమా అయితే అనౌన్స్ చేశారనమాట. ఇది 2025లో రిలీజ్ కాబోతుంది. బట్ ద థింగ్ ఏంటంటే ఈసారి ఇది 3డీది కాదు 2డీ మూవీయే. మీరిక్కడ విజువల్ చూస్తున్నట్టుగానే. యెస్. ఇంతకుముందు ప్రీవియస్‌గా దీని నుంచి 3డీ మూవీ వచ్చింది. అది కూడా హై క్వాలిటీ ఉంటుందనుకోండి. బట్ దిస్ టైమ్ 2డీ మూవీ అనమాట. సో, ఈ మూవీకి సంబంధించిన ఒక టీజర్ కూడా రిలీజ్ చేశారు. అది మీరు చూడాలనుకుంటే యూట్యూబ్‌లో ఎక్కడైనా అవైలబుల్‌లో ఉంటుందనుకోండి. సో, ఈ మూవీ ఇదనే కాదు 'లుపిన్ ద థర్డ్' నుంచి వచ్చిన మూవీస్ కావచ్చు, సీరీస్ కావచ్చు అన్నీ కూడా చాలా అంటే చాలా బావుంటాయి. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి ట్రై అయితే ఇవ్వండి. ఇక మన నెక్స్ట్ న్యూస్ విషయానికెళ్ళిపోతే 'కైజు నంబర్ 8' సంబంధించిన 'హోషినాస్ డే ఆఫ్' అనే ఒక మనకు తెలుసు కదా! మూవీ రిలీజ్ అవుతుంది థియేటర్‌లో. సో, ఇదొక స్పెషల్ ఎపిసోడ్ అనమాట. అంటే ఇంతకుముందు ప్రీవియస్‌గా ఏదైతే ఉందో దాంతోటి కలిపి కొంచెం రీక్యాప్ లాగా తయారు చేసి, ఆ తర్వాత 'హోషినాస్ డే ఆఫ్' అనే ఒక కొత్త స్పెషల్ ఎపిసోడ్ అయితే తయారు చేసి థియేటర్‌లో రిలీజ్ చేయబోతున్నారు మూవీ కింద అయితే చూసుకుంటే. అండ్ దానికి సంబంధించి ఇప్పుడు కొత్త క్యూజువల్ అయితే రిలీజ్ చేశారనమాట. సో, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా! ఇదే. అండ్ దీంట్లో చూసుకుంటే 'హుషినా' అండ్ ఇద్దరైతే ఉన్నారు వీళ్ళు చూసుకుంటే. బట్ మెయిన్ క్యారెక్టర్స్ లేవు. దట్ మీన్స్ ఐ థింక్ వీళ్ళ చుట్టూ ఎక్కువ రివాల్వ్ అయి ఉంటుందేమో ఈ ఎపిసోడ్ చూసుకుంటే. అండ్ ఆల్రెడీ సీజన్ 2 కూడా దీని ప్రొడక్షన్‌లో ఉంది. అండ్ ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్‌లో తెలపండి. నేనైతే చాలా ఎగర్‌గా వెయిట్ చేస్తున్నా. ఐయామ్ వెయిటింగ్. ఇండియాలో కూడా రిలీజ్ అయితే బాగుండు. మాక్సిమం రిలీజ్ అవ్వచ్చు. బట్ జపాన్‌లో అయితే ఇది మార్చ్ 20థ్ రిలీజ్ అవుతుంది. ఇక మన నెక్స్ట్ న్యూస్ విషయానికెళ్ళిపోతే 'సోలో లెవెలింగ్' సీజన్ 2కి సంబంధించిన ఓపెనింగ్ సాంగ్ అయితే రివీల్ అయింది. అండ్ దీంట్లో చూసుకుంటే ఇద్దరు క్రేజీ ఆర్టిస్ట్‌లు అయితే పార్టిసిపేట్ చేయబోతున్నారనమాట. బై ది వే దీని సాంగ్ పేరు చూసుకుంటే 'రీఏవేకర్'. సో, ఈ పేరుతోటైతే దీంట్లో ఇద్దరు అంటే మెయిన్ ఆర్టిస్ట్. సో, జపాన్ నుంచి లీసా మనకి 'డీమన్ స్లేయర్' ఫస్ట్ ఓపెనింగ్ తనే పాడింది. స్వార్డ్ ఆర్ట్ ఆన్‌లైన్ తోపు ఓపెనింగ్ తనే పాడింది తను. అండ్ 'స్ట్రే కిడ్స్‌లో' ఫెలిక్స్ అనమాట. అంటే 'స్ట్రే కిడ్స్' కేపాప్ బ్రాండ్‌లో ఒక మెంబర్ అనమాట. సో, వీళ్ళిద్దరూ కలిసి అయితే ఈ సాంగ్‌నైతే రెడీ చేశారనమాట. అండ్ యాహ్! వెయిట్. సో, ఇది ఇక్కడ మార్చ్ 2025 అని రిలీజ్ అప్పటి వరకు అనుకోకండి. జనవరిలో మనకు సాంగ్ వస్తుంది. ఇది సింగిల్ ఆ టైంలో సేల్‌లోకైతే వెళ్తుందనమాట డిజిటల్‌గా అయితే. సో, అది ఇది సంబంధం లేదు. సో, ఇక మనం ఈ సాంగ్ విషయానికి వెళ్ళిపోతే చిన్న టీజర్ కూడా వదిలారు. బట్ మనం చూపించకూడదు. కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. బట్ లెట్ మీ టెల్ యూ సాంగ్ చాలా అంటే చాలా ఆల్రెడీ బ్యాంగర్ అనిపించింది. అండ్ నేనైతే వెయిట్ చేస్తున్నా. ఇది ఎలా ఉండబోతుందో ఫుల్ సాంగ్ కోసం అయితే. ఇక మన నెక్స్ట్ న్యూస్ విషయానికెళ్ళిపోతే ఈ వీడియోలో ద బెస్ట్ న్యూస్ ఇదే. 'ద సమ్మర్ హికారు డైడ్' యానిమేకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. క్యాస్ట్, స్టాఫ్ అన్నీ రిలీజ్ చేశారు ఫస్ట్ ట్రైలర్‌తో పాటు. అండ్ దీని రిలీజ్ డేట్ అయితే ఇది 2025లో అయితే రిలీజ్ కాబోతుందనమాట. అండ్ లెట్ మీ టెల్ యూ ఇది ఒక క్రేజీ ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగిస్తుంది. నేను చూసినప్పుడైతే నేను చదివినప్పుడైతే మైండ్ బ్లో అయిపోయింది ఇది చదివిన తర్వాత. ఇది హారర్ కిందే వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ దీంట్లో క్యారెక్టర్స్ కావచ్చు, ఆ స్టోరీ కావచ్చు, ఆ ప్లేసెస్ కావచ్చు, బాబోయ్! మైండ్ బ్లోయింగ్. సో ఇది ఒక హారర్ టైప్ అయినా కానీ దాని యానిమేషను అండ్ దాని ఆర్ట్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపించింది తెలుసా టీజర్‌లో. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా అనిపించింది. అండ్ దీని రిలీజు సమ్మర్ 2025 చూసారా? 'ద సమ్మర్ హికారు డైడ్' సో, సమ్మర్ పేరుంది కాబట్టి దానికి తగ్గట్టుగా సమ్మర్‌లో రిలీజ్ అయ్యేసి చెప్పి సమ్మర్ 2025లో ప్లాన్ చేసినట్టున్నారు వీళ్ళు. అండ్ వరల్డ్ వైడ్ చూసుకుంటే దీన్ని నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేయబోతుందని నెట్‌ఫ్లిక్స్ ఆల్రెడీ టీజర్ కూడా వరల్డ్ వైడ్ వాళ్ళే రిలీజ్ చేశారు. అండ్ యాహ్! ఒక్కసారి దీన్ని చూడండి. దీని క్యూజువల్ ఇదే. సో నేనేం స్టోరీ చెప్పను. మీరు డైరెక్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. మెంటలెక్కిస్తుంది బాబోయ్! సో, ఇక మన నెక్స్ట్
న్యూస్ విషయానికి వెళ్ళిపోతే 'డోరేమాన్.' సో, యూనివర్సల్ స్టూడియోస్ జపాన్ ఏదైతే ఉందో వాళ్ళు 'డోరేమాన్ 4డీ అట్రాక్షన్' యొక్క థీమ్ పార్క్‌ని అక్కడ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అంటే 4డీ అట్రాక్షన్ ఇప్పుడు 3డీ అంటే ఏంటి? స్క్రీన్ మీద చూస్తూనే మన మీదకొస్తున్న ఫీలింగ్ కలిగేటట్టు. సో, ఈ 4డీ ఏంటంటే రియల్‌గానే అక్కడి నుంచి మన దగ్గరకొచ్చినట్టుగా ఒకటి క్రియేట్ చేయాలని చూస్తున్నారు. సో, ఇటువంటి థీమ్ అట్రాక్షన్స్ అయితే జపాన్‌లో చాలా అంటే చాలా పాపులర్. 'డోరేమాన్' మీద బోలెడన్ని ఉన్నాయి. ఇప్పుడైతే వీళ్ళు 4డీదైతే ప్లాన్ చేస్తున్నారనమాట. అండ్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎపిక్. సో, మనకి ఇంతకుముందు ఇదిగోండి ఇక్కడ చూడండి ఆల్రెడీ యానిమేస్ మెన్షన్ చేశారు. 'అటాక్ ఆన్ టైటాన్'కుంది, 'ఎవాంగెలియన్' సీరీస్‌కుంది, 'కేస్ క్లోజ్డ్‌కుంది, 'లుపిన్ ద థర్డ్'కుంది వీటన్నిటికైతే ఉన్నాయి. అండ్ ఇప్పుడు దీనికైతే 'డోరేమాన్' కూడా వీళ్ళు తీసుకొని రాబోతున్నారనమాట ప్లానింగ్. సో, ఇక మన నెక్స్ట్ విషయానికెళ్ళిపోతే 'ఎయివా సమురాయ్ లెజెండ్' యానిమే. సో, ఈ యానిమేకి టీజర్ కొత్తది రిలీజ్ అయింది. అండ్ క్యాస్ట్ అన్నీ రివీల్ చేశారు. ఇదొక రీబూట్ ఓల్డ్ యానిమేకి చూసుకుంటే. అండ్ అవి చూసిన తర్వాత ఓహ్ మై గాడ్! ఈ యానిమేషన్ ఏంటి భయ్యా పిచ్చెక్కిచ్చేసింది తెలుసా? అండ్ బై ద వే ఈ మాంగా ఎవరో కాదు క్రియేట్ చేసింది ఆయన ఎవరో తెలుసు కదా! మన 'డిటెక్టివ్ కోనన్' తయారు చేసింది ఆయనే. సో, ఆయన దగ్గర నుంచి వచ్చిన సీరీస్ అండి. ఇది కూడా ప్రిటీ క్రేజీ ఉంటుంది. అండ్ ఏప్రిల్ 2025 అయితే రిలీజ్ కాబోతుందనమాట. అండ్ వావ్! టీజర్‌లో యానిమేషన్ అయితే మైండ్ బ్లోయింగ్ అంతే. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఎంత బావుంటుందని. అండ్ ఇదైతే క్యూజర్ అనమాట. బిట్ స్టూడియో కదా! చించేశారు. సో, దీనికోసం చాలా అంటే చాలా ఎగర్‌గా వెయిట్ చేస్తున్నాను నేను కూడా. ఒక్కసారి దీన్ని మీరు కూడా ట్రై ఇవ్వండి. బై ద వే రీసెంట్ అండర్ రేటెడ్ లిస్ట్‌లో ఇది ఉందనుకుంటే చెక్ చేయండి. ఓల్డ్‌ది. సో, ఇప్పుడు మనం ఫైనల్ న్యూస్ విషయానికెళ్ళిపోతే 'రాస్కల్ డస్ నాట్ డ్రీమ్ ఆఫ్ శాంటా క్లాస్.' సో, ఇది చూసుకుంటే మనకి 'రాస్కల్ డస్ నాట్ డ్రీమ్ ఆఫ్' సీరీసెస్‌లో సీక్వెలే ఇది కూడా. మనకి రీసెంట్‌గా మూవీస్ రిలీజ్ అయ్యాయి కదా! సో, ఆ మూవీస్ సీక్వెల్ అనమాట. దానికి సంబంధించిన న్యూ టీజర్ ఆర్ట్ కావచ్చు, ఆర్ ట్రైలర్ కావచ్చు. సో, వీటన్నిటినైతే రివీల్ చేశారనమాట. అండ్ ఐయామ్ ప్రెటీ మచ్ ఎక్సైటెడ్ అని చెప్పుకోవచ్చు. సో, ఇది చూసుకుంటే మనకెప్పుడొస్తుందో ప్రాపర్‌గా ఎప్పటికి చెప్పలేదు కానీ జస్ట్ 2025లో రిలీజ్ కాబోతుందని చెప్పారు. అండ్ దానికి సంబంధించిన టీజర్ అయితే ఇక్కడుందనమాట. సో, మీరు దీనికోసం ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్స్‌లో తెలపండి. బికాజ్ నేను ప్రీవియస్‌గానే చాలా సార్లు చెప్పా. 'రాస్కల్ డస్ నాట్ డ్రీమ్ ఆఫ్ ఎ బన్నీ గర్ల్ సెంపై' అనేది ఒక క్రేజీ యానిమే అనమాట. అండ్ నౌ ఇది మన దగ్గరికి తిరిగొస్తుంది. కొత్త సీజన్ తోటి. ఈసారి మూవీ తోటి కోరుకుంటున్నా. ప్రస్తుతానికైతే వాళ్ళు మూవీ అని చెప్పలేదు. సీజన్ అనే చెప్పారు. సో, చూద్దాం ఏం జరగబోతుందో. సో, చూసారు కదా గైస్ ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. అంతేకాకుండా ఎలా అనిపించిందో కామెంట్స్‌లో తెలపండి. సో, మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.